స్వయంగా భగవాన్ విష్ణువే ఆశ్చర్యపోయారు. ఎప్పుడంటే ఒక భక్తుడు ఆయనపై ఒక ఇటుకను విసిరి ఇలా అన్నాడు, దీనిపై నిలబడు, నేను త్వరగా వస్తాను. మరియు భగవాన్ విష్ణు నేటికి అదే ఇటుకపై నిలబడి ఉన్నారు. వేల సంవత్సరాల నుండి ఇదే ఆ పండలిపుర విఠలుని కథ. ఆ భక్తుడి పేరు పూడరికుడు. మొదట ఇతను మనిషి కాదు, రాక్షసుడు. ముసలి తల్లిదండ్రులను ద్వేషించేవాడు. భార్య మాట విని వాళ్ళని పనివాళ్ళగా మార్చాడు. ముసలివారైపోయారు, కేవలం తింటూ ఉండండి అని అనేవాడు. ఒకరోజు పూడరికుడు భార్యతో కలిసి తీర్థయాత్రలకు బయలుదేరాడు. తల్లిదండ్రులను కూడా తీసుకువెళ్ళాడు, కానీ సేవ కోసం కాదు, బరువులు మోయడం కోసం. రాత్రి అడవుల్లో ఆగాడు. తాను మాత్రం వెచ్చని దుప్పట్లో పడుకొని తల్లిదండ్రులను బయట చెరువులో వదిలిపెట్టాడు. అర్ధరాత్రి పూడరికునికి మెలకువ వచ్చింది. అతను ముగ్గురు దివ్య స్త్రీలు రావడం చూశాడు. వాళ్ళ బట్టలు మురికిగా ఉన్నాయి. వారు తల్లిదండ్రుల పాదాలు కడిగారు మరియు ఒక అద్భుతం జరిగింది. వారి బట్టలు తలతల మెరిసిపోయాయి. పూడరికుడు ఆశ్చర్యపోయాడు మరియు అడిగాడు, మాతృమూర్తులారా మీరెవరు అని. అప్పుడు వాళ్ళు సమాధానం ఇచ్చారు, మేము గంగా, యమున, సరస్వతీలం. పాపులు మాలో స్నానం చేస్తారు, అందుకే మేము మురికిగా మారుతాము. కానీ వృద్ధుల సేవతో మేము మళ్ళీ పవిత్రమయ్యాము. అంతే. ఆ క్షణం పూడరికుడు మారిపోయాడు. తీర్థయాత్రలు వదిలిపెట్టాడు మరియు పగలు రాత్రి తల్లిదండ్రుల సేవలు చేయసాగాడు. తాను ఆకలితో ఉండి వాళ్ళని తినిపించాడు. తాను మెలకువగా ఉండి వాళ్ళని నిద్రపుచ్చాడు. ఏళ్ళు గడిచాయి. పూడరికుని భక్తి గురించి కలిసి ఆ స్వర్గం వరకు చేరింది. అప్పుడు భగవాన్ విష్ణువు స్వయంగా నడిచి వచ్చాడు. పూడరిక, నేను వచ్చాను అన్నాడు. కానీ పూడరికుడు తల్లిదండ్రుల పాదాలు ఒత్తుతున్నాడు. అతను వెనక్కి తిరిగి ఒక ఇటుక విసిరి ఇలా అన్నాడు, ప్రభు, దీనిపై నిలబడండి, నేను ముగించుకొని వస్తాను. భగవంతుడు చిరునవ్వు నవ్వారు. నడుముపై చేతు పెట్టుకుని ఇటుకపై నిలబడ్డారు. ఎప్పుడైతే తల్లిదండ్రులు స్వర్గానికి వెళ్లారో అప్పుడు పూడరికుడు వచ్చాడు. భగవంతుడు అన్నారు, అన్నిటికన్నా పెద్ద భక్తిని చూపించావు. తల్లిదండ్రుల సేవ నా పూజ కంటే పెద్దది. నేను ఇక్కడే నిలబడతాను, తర్వాత లోకం గుర్తుపెట్టుకుంటుంది. ఈ రోజుకి కూడా భగవంతుడి విగ్రహం అదే ప్లేస్లో ఉంది. అదేవిధంగా నడుముపై చేతులు పెట్టుకుని అదే ఇటుకపై నిలబడి ఉన్నారు. వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ సపోర్ట్. ఈ వీడియో టైటిల్ కింద ఒక లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఆ వీడియో చూడండి. ఆ వీడియో డిఫరెంట్లీ మీకు నచ్చుతుంది.